ఫ్రెండ్స్, ఒక్కోసారి నెగిటివ్ టాక్, నెగిటివ్ రివ్యూల వల్ల కూడా మంచి జరుగుతుంది. అది నా విషయంలో రుజువైంది. ఉదయం నుంచి సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదని, టోటల్గా బాగలేదని, ఫ్లాప్ అని, డిజాస్టర్ అని అంటుంటే ఎలాగూ బాగలేదని ఫిక్స్ అయ్యి సాయంత్రం 6:30 షోకి వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అద్దిరిపోయింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్. అసలు కీరవాణి గారు దుమ్ము లేపి దంచుకొట్టారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సలార్లో కాటేరమ్మ ఫైట్ రేంజ్లో ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్లో కొన్ని ఫ్రేమ్స్ అద్భుతంగా ఉంటాయి. డమరుకం మోగించడం, ఎద్దు కొమ్ములు, పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని నిలబడటం, అందరూ కలిసి నడవడం, అన్ని విజువల్స్ ఫీస్ట్ లాంటి అనుభూతిని కలిగించాయి. ఏ విఎఫ్ఎక్స్ గురించి అయితే బాగలేదు అంటున్నారో అది నాకు నచ్చింది. ఎందుకంటే నా చిన్నప్పుడు చందమామ మ్యాగజైన్ వచ్చేది. నేను రెగ్యులర్గా భట్టి విక్రమార్క కథలు, ఆ బొమ్మలు ఫాలో అయ్యేవాడిని. వెతికితే చంద్రుల్లో కూడా మచ్చలు కనిపిస్తాయి. లోపాలు వెతికి మరీ రాసే రివ్యూలను పక్కన పెట్టండి. సినిమాని కేవలం బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. అన్ఎక్స్పెక్టెడ్గా మరో విషయం ఏంటంటే 2002 జూలై 24 ఇంద్ర సినిమా రిలీజ్ అయింది. సరిగ్గా 2025 జూలై 24 తేదీన హరిహర వీరమల్లు విడుదలైంది. ఇంద్రలో వర్షం కోసం యాగం చేస్తారు. సేమ్ ఈ సినిమాలో కూడా వర్షం కోసం యాగం చేస్తారు. వర్షం పడుతుంది. పవన్ కళ్యాణ్ కంప్లీట్ వన్ మ్యాన్ షో. చివరి 45 నిమిషాలు గూస్ బంప్స్. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఇద్దరి డైరెక్షన్ బ్రిలియంట్. అంతే. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ సింప్లీ సూపర్. ఏ సెకండ్ హాఫ్ అయితే బాగలేదన్నారో ఆ సెకండ్ హాఫే నాకు నచ్చడం ఊహించని విధ్వంసం. నేను కూడా ఎక్కడో మూల సినిమా పోతుందని అనుకున్నాను. ట్రైలర్ ఏదో మంచి మంచి సీన్స్, ఫ్రేమ్స్ కట్ చేసి గ్రిప్పింగ్గా ఎడిట్ చేశారు. కానీ క్రిష్ గారు తప్పుకున్నప్పుడే సినిమా పోయిందని ఫిక్స్ అయిపోయాను. కానీ నేను మళ్ళీ రేపు ఒకసారి సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను. సినిమా బాలేదన్న వాళ్ళు, రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు సినిమా చూడలేదని అర్థం. ఎందుకంటే సినిమా చూసి బాగోలేదనడానికి మాట రాదు. నిజంగా సినిమా చాలా బాగుంది. బాగున్న సినిమాను కూడా బాగలేదంటే జనాలకు నచ్చే సినిమాలు ఇంకా ఎవరూ తీయలేరు. అసలు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇలాంటి ఎలివేషన్ ఫైట్ సీక్వెన్స్ పడవు అని అనుకుంటూ ఉండేవాడిని. ఈ సినిమాలోని ఫైట్ సీక్వెన్స్తో ఆ ఆకలి తీరింది. రికార్డుల మోత మోగడం ఖాయం. పవనుడి హరిహర వీరమల్లుతో ఊచకోత ఖాయం.